సురేంద్రబాబు గారు సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో ప్రముఖ దర్శకులైనటువంటి రామ్ గోపాల్ వర్మ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు ఆర్జీవీ మీద. ఏం జరగబోతుంది ఆయన కేసులో? వర్మ గారు అరెస్ట్ అయ్యారంటే అది జగన్మోహన్ రెడ్డికి అనునిత్యం ఆయనతో టచ్లో ఉండి ఆయన ఏం చేయాలి ఏం చెప్తాడు, ఇదే చేస్తాడు. అంటే ఇలాంటి వ్యక్తులు ఈరోజు ఈ సమాజం మీద ఎంత ప్రభావం చూపుతారంటే, ఒక దర్శకుడిగా వండుకుంటూ మంచి చేయాల్సింది పోయి అంటే వ్యక్తుల్ని, వ్యవస్థల్ని, సమాజంలో ఉన్న స్త్రీలను కానివ్వండి, సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తులను కానివ్వండి, రాజకీయ నాయకులు కానీ ఏ విధంగా మాట్లాడవచ్చు, నేను ఎలాగైనా తిట్టవచ్చు, అది నా ఇష్టము, ఇష్టారాజ్యము, నాకు రాజ్యాంగం కొంత స్వేచ్ఛ ఉందంటే మాట్లాడి ఎక్కిచ్చింది కానీ స్వేచ్ఛ తిట్టమని ఇవ్వలేదు. అభ్యంతరాలు చెప్పమని ఇచ్చింది కానీ పనికి మళ్ళీ మాట్లాడమని అక్కడే చెప్పలేదు. అలాంటి విషయాలు చేసి సమాజంలో ఒక అబ్బాయి ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని రాష్ట్ర ప్రజలందరూ అని సేదరించుకునే స్థాయికి దిగజారిన వ్యక్తి. అతన్ని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. నాకు తెలిసి అరెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఇలాంటి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పినప్పుడు మాత్రమే సమాజంలో మిగిలిన వాళ్ళు కూడా మాకెందుకని చెప్పేసి జాగ్రత్త పడతారు. ఎందుకంటే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళు చాలామంది, పంచి ప్రభాకర్ కానివ్వండి, వాళ్ళు కానీ చాలామంది ముందుకు వచ్చి మాట్లాడారు. ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్నారు. వీటి మీద మాత్రం తొందరగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. అవసరం మీరు అన్నట్లుగా వైఎస్ఆర్సీపీకి ఎవరైతే మద్దతుదారులుగా ఉన్నారో, వైఎస్ఆర్సీపీకి మద్దతుదారులుగా ఉంటూ ప్రతిపక్షాల మీద లేదా ఇతర పార్టీల మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతూ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. వారిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నటువంటి తరుణంలో వారందరూ కూడా పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకి తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామంటూ సమాధానాలు ఇస్తున్నారు. ఇప్పుడు పోలీసుల విచారణకి రామ్ గోపాల్ వర్మ సహకరించేటువంటి పరిస్థితి ఉందా, లేదంటే ఆయన సేమ్ తరహాలో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా ఇటువంటి ఆన్సర్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? సేమ్ అలాగే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని అంటాడు. కానీ పోలీసులు ఒక తరహాలోనే కాకోకుండా వాళ్ళ దగ్గర 2-3 యాంగిల్లో విచారిస్తే మాత్రం నిజాలు బయటకు వస్తాయి. ఇలాంటి వాళ్ళ చేత నిజాలు చెప్పించాల్సిన అవసరం అయితే పోలీస్ వ్యవస్థ మీద ఉంది. ఎందుకంటే తెలీదు, మర్చిపోయినట్టు ప్రతి ఒక్కళ్ళు అదే స్టార్ట్ చేస్తారు. మొదటి నుంచి ఇదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కదా చేసింది. 16 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చా, ఏమైంది, నేను ముఖ్యమంత్రి కాలేదా, బయటికి రాలేదా, ముఖ్యమంత్రి కాలేదా, మళ్ళీ అవసరమైతే 3 నెలలు వెళ్తాను, 6 నెలలు వెళ్తాం, మళ్ళీ వచ్చి మళ్ళీ పనిచేస్తాము అంటే ఆయన ఏంటి, ఆ 16 నెలలు ఆ విచారణలో కానీ ఎవరు అడిగినా, ఈడీ అడిగినా, సిబిఐ అడిగినా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అదే పాఠం అందరికీ నేర్పాడు. సో జగన్మోహన్ రెడ్డి బడిలో చదువుకున్న వాళ్ళు, వైఎస్ఆర్సీపీ అనే ఓ స్కూల్లో చదువుకున్న వాళ్ళు అంతా రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎవరు అందరూ అదే చెప్తారు. సో వాళ్ళు అదే చెప్తారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందు పెట్టి వీళ్ళందరి ముందు కూడా వీళ్ళని బయట తీసుకు. రామ్ గోపాల్ వర్మ విచారణ అయిపోయిన తర్వాత ఈరోజు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి నిజంగా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసేటువంటి ఆ అవకాశం ఉందా? ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? అరెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కానివ్వండి, ఇక్కడ కడపలో వర్రా రవీందర్ రెడ్డి, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇలాంటి కేసుల్లోనే ఏంటంటే అసభ్యకరంగా మాట్లాడి క్యారెక్టర్ని ఇన్సల్ట్ చేస్తూ ఒక వ్యక్తుల్ని అసలుకి ఎంత దారుణంగా అంటే లోకేష్ గారిని, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, ఇలాంటి వ్యక్తుల్ని ఎంత దారుణంగా చూపించాడంటే తన సోషల్ మీడియాలో కానివ్వండి, మూవీల్లో కానివ్వండి, ఇలాంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కంపల్సరీగా చెయ్యాలి. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు కనపడకుండా చేయాల్సిన బాధ్యత ఉందండి. ఓకే, అసభ్యకరమైన పోస్టులు పెట్టేవాళ్ళని, ఆడవాళ్ళని కించపరిచే వాళ్ళని, రాజకీయ నాయకుల మీద అసభ్యకర పోస్టులు పెట్టే వాళ్ళందరూ కూడా కనపడకోకుండా రాజకీయాలంటే రాజకీయాలుగా చేయాలి. విమర్శలు ప్రతిమర్శలు ఉంటే అవి మాత్రమే పరిమితం అవ్వాలి. కానీ ఇలా వ్యక్తిగతంగా కుటుంబాల దగ్గర కూడా వెళ్ళిపోయి అంటే వ్యక్తిత్వ హననం అనేది మంచిది కాదు. ఈ రాష్ట్రానికి, ఈ సమాజానికి మంచిది కాదు. దీన్ని మాత్రం కంట్రోల్ చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.